తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్ళు మీరు? 19, 24 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్న ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం